నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి చీఫ్గా అగ్నిమాపక డీజీగా పనిచేసినటువంటి సంజయ్ కుమార్ మీద అవినీతి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో ఆయన అవినీతి చేశారు అగ్నిమాపక శాఖలో అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన సస్పెండ్ అయితే చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ స్కామ్ గురించి ఆయన అరెస్ట్ చేస్తారా అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి సంజయ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు అగ్నిమాపక శాఖలో అవినీతి చేశారు అని చెప్పి అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. సో ఎంక్వైరీలో కూడా తేలింది అని చెప్పి సస్పెన్షన్ చేశారు ఆయన్ని. సో ఆయన సస్పెండ్ అయ్యారు కాబట్టి మరి ఇంక నెక్స్ట్ ఆయన అరెస్ట్ ఏమైనా చేస్తారా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. మీరేం చెప్తారు సార్? అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఆయన మీద ఒక్క కేసు కాదు, 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫైర్ డీజీపీగా ఉన్నప్పుడు ఒక స్కాండల్ ఒకటి జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద దళితులకి కొంత సమాచారం ఇవ్వాలి, వాళ్ళని దళితుల్ని దీనికి సంబంధించి చట్టం గురించి వాళ్ళకి అన్ని విషయాలు తెలియచెప్పాలి అన్న దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తే ప్రభుత్వం వాటిని కూడా దుర్వినియోగం చేశాడు అనేది 2 నేరారోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఆయన సస్పెన్షన్ జీవులో లేదు, కానీ ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళ వర్కర్లని అంటే భారతీరెడ్డి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి శాలరీస్ వెళ్ళినాయి అనేది ఇంకొక ఎలిగేషను. అది అయితే జీవోలో లేదు. అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు బహుశా ఈ 2 మీదే చేసి ఉంటారు. ఈ 2 మీద వీటిని నిధుల దుర్వినియోగం చేయటమే కాకుండా ఇవన్నీ కూడా కేసులు చాలా తీవ్రమైన కేసులు. అంటే నీకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి చెయ్యకూడని పనులు. అందుకని ఇవైతే తీవ్రమైన నేరాలే కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పటం కష్టం. విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దీని మీద ఆయన ఎట్లా స్పందిస్తాడనేది చూడాలి. అంటే వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి సంబంధించిన ప్రివిలేజెస్ ఉపయోగించుకొని ఏమన్నా కోర్టుకి వెళ్తాడా, దీని జీవోని సవాల్ చేస్తాడా అనేది మనం చూడాల్సిన విషయం. అట్లా సవాల్ చేస్తే కొంచెం న్యాయపరమైన విషయాల్లో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. లేదు, ఈ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఇది కూడా ఏదో ఇందులో మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే తెలియక చేయొచ్చు కూడా. ఏదైనా కొత్త ప్రొసీజర్ అయినప్పుడు అది తెలియక చేయొచ్చు. కొన్ని ఏంటి అంటే వాంటెడ్గా మనకి తెలిసి కూడా చేయటం. తెలిసి కూడా చేసిన కేటగిరీ కిందకి సంజయ్ చేసిన నేరం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అట్రాసిటీస్ చట్టానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం. దాన్ని ఒక పోర్టల్కి, యాప్కి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు అది చేయమని. ఆ కంపెనీ ఏదైతే ఈ కాంట్రాక్టు తీసుకుందో, ఈ కాంట్రాక్ట్ని సంజయ్ ఇచ్చాడో, ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే హైదరాబాదులో అని చెప్పి హైదరాబాదులో ఒక అడ్రస్ ఇచ్చారు. విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ అడ్రస్లో కంపెనీనే లేదు. కంపెనీనే లేదు అంటే మరి కంపెనీ ఉందో లేదో తెలుసుకోకుండా ఆర్డర్ ఇవ్వటము అంటే మరి అది పెద్ద నేరం కదా. అది కూడా వేరే వ్యక్తి, చదువురాని వ్యక్తి ఎవరన్నా అట్లా చూడకుండా ఇచ్చాడండి అంటే దానికి ఏదైనా ఒక అర్థం ఉంటుంది. అంటే ఏదో చెప్పొచ్చు, పాపం తెలియక చేశాడండి అనొచ్చు. నువ్వు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి దట్టు హైదరాబాద్లో, ఇది ఎక్కడో అమెరికాలో, అట్లాంటాలో, లేకపోతే వాషింగ్టన్ డీసీలో ఇక్కడ ఉంది అంటే, నెదర్లాండ్స్లో ఉంది అంటే మనం వెళ్ళి చూడటానికి అవకాశం ఉండదు కదండి. మరి అక్కడ ఉందో లేదో నాకు తెలీదు. అతనైతే ఇచ్చాడు, ఇది కార్డు ఇచ్చాడు, ఆ కార్డు ఇచ్చాడు అని ఏదో చెప్పొచ్చు. హైదరాబాద్లో కంపెనీ ఉందో లేదో తెలీదు నీకు. హైదరాబాదులో కంపెనీ ఉందో లేదో తెలియకుండా, హైదరాబాద్ వెళ్ళి చూడకుండా
లేదు, నువ్వు వెళ్ళకపోతే ఎవరినైనా పంపించాలి కదా, ఆఫీసర్ని పంపించి ఆ కంపెనీ విజిట్ చేసి రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా. ఇవేవి చేయకుండా నువ్వు ఫండ్స్ రిలీజ్ చేయటం అనేది ఇది పెద్ద నేరం. అదిగాక వాళ్ళు ఏదైనా సెషన్స్ పెట్టారా, ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేశారా? ఏ కార్యక్రమం చేయలే, ఫండ్స్ రిలీజ్ చేశారు. అందులో ఫైర్ దాంట్లో కూడా అంతే, అగ్ని ఎన్ఓసి అని చెప్పి అది కూడా యాప్ అన్నమాట. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు, కరెక్ట్గా 15 రోజుల్లో అమౌంట్ రిలీజ్ చేశారు. అంటే మరి పని అయిందా లేదా, పని చేశారా లేదా చూసుకోవద్దా? అసలైన 15 రోజులు అమౌంట్ ఎట్లా ఇస్తావు? నీకు ఏదో యాప్ క్రియేట్ చేయాలి, దానికేమైనా పెద్ద బ్రహ్మ విద్య, దానికేమైనా పెట్టుబడి కావాలా? ఇరిగేషన్ కాంట్రాక్టర్లు అడుగుతారు కదా, సార్ మాకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించండి అని అడుగుతారు. ఎందుకు? వాళ్ళు అక్కడికి ఇరిగేషన్ టెండర్ ఎవరికైనా వచ్చిందనుకో, మాకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఏంటి అంటే యంత్ర పరికరాలను అక్కడికి షిఫ్ట్ చేసుకోవటానికి. ఏదో వేరే ప్లేస్లో పనిచేస్తుంటారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ కావాలండి, అందుకని మాకు కొత్త యంత్రాలు కొన్ని తెప్పించుకోవాలి, అందుకని మాకు మొబిలైజేషన్ అడ్వాన్స్ మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇదేంటి, యాప్ తయారు చేయడానికి 15 రోజుల్లో మొత్తం అమౌంట్ ఇచ్చేస్తావా? అంటే వాంటెడ్గా ఇవి చేసిన నేరాలు అనేది మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలతో పోలిస్తే ఇది పెద్ద అమౌంట్ కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే 1,15,00,000 అని విన్నాము. సో మరి దీన్ని కూడా అంత పరిగణలోకి తీసుకుంటారా? అరెస్ట్ చేసే వరకు వెళ్తుందా? మీరేం చెప్తారు? అంటే 1,14,00,000 1,14,00,000 10 రూపాయలైనా నేరమే. మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నీకు 100 కోట్లు అయితే పెద్ద శిక్ష వేయాలి, 1 కోటి రూపాయలు అయితే చిన్న శిక్ష వేయాలని ఉండదు. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అది కూడా ఎవరో వేరే కింద అధికారో వాళ్ళు కాదు, ఓ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి చేసిన చర్యగా విజిలెన్స్ వాళ్ళు నిర్ధారించారు. అందుకని ఇక్కడ అమౌంట్ క్వశ్చన్ కాదు, ది ప్రొసీజర్ అడాప్టెడ్, ది అడాప్టెడ్ ప్రొసీజర్ అదే తప్పుగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది. కావాలని ఆయనకు కావాల్సిన కంపెనీలకి ఫండ్స్ రిలీజ్ చేసినట్టుగా ఉన్నది. అందుకని ఇదంతా కూడా ఎంత అమౌంట్, 1 కోటి రూపాయలే కదండి, తింటే తిన్నాళ్ళండి అని వదిలేయ్యారు. గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది, ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళినాయి, ఇక్కడ 1,14,00,000 ఇక్కడ గవర్నమెంట్ ఫండ్స్ లేని కంపెనీకి ఇచ్చారు. ఆ 1,14,00,000 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనేది కనుక నిర్ధారించగలిగితే కఠిన శిక్ష పడుతుంది. అంటే దాన్ని మనీ ట్రయల్ ఖచ్చితంగా చేయాలి. అంటే 1 కోటి పెద్ద అమౌంట్ కాదు కదండి, అది ఎట్లా దొరుకుతుందండి అనొచ్చు. దొరుకుతుంది, ఎసెట్ కొనటం ఏదో చేసి ఉంటారు కదా. 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది కాబట్టి 1 కోటి రూపాయలు పెద్ద అమౌంట్ కాదనొచ్చు. నాకైతే 1 కోటి రూపాయలు పెద్ద అమౌంటే కదా, చాలా పెద్ద అమౌంట్ కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఆయనకి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉన్న ఆయనకి ఈ 1 కోటి రూపాయలు ఇది బయటపడ్డది, బయటపడకుండా ఎన్ని ఉన్నాయో అనేది కూడా ఇక్కడ చర్చ, అది కూడా చర్చించాలి. ఇంకొకటి ఏంటి అంటే, పోలీసులకి అసలు బడ్జెట్ కూడా చెప్పకుండా, బడ్జెట్లో కూడా పెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని ఫండ్స్ ఇస్తారు. వాటిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే పోలీస్ ఇన్ఫార్మర్లకి కొంత పే చేయటానికి, వీళ్ళకి అండర్ కవర్ వాళ్ళకి రకరకాలు ఉంటాయి. కొంత ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ని వాడుకోవచ్చు, లెక్క కూడా చెప్పక్కర్లా. మరి అటువంటివి కూడా ఏమైనా ఉన్నాయో చూడాలి. అందుకని ఇటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇతన్ని మాత్రం, అంటే కేసు ఇప్పుడు ఉంది కదా, ఫర్దర్గా ఎట్లా పోతాడు, కోర్టుకి వెళ్తాడా వెళ్ళడా, ట్రిబ్యునల్ ఉంటుంది వాళ్ళకి, ట్రిబ్యునల్కి వెళ్తాడా ఏంటి అనేది చూసిన తర్వాత
ఫర్దర్ మూవ్ అయితే ఉంటుంది. ఫర్దర్ మూవ్ ఎట్లా ఉన్నా కానీ, అంటే ఆయన సైడ్ నుంచి ఫర్దర్ మూవ్ ఏ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం కొంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది గనక ఫండ్ యూటిలైజేషన్ అనేది అది పకడ్బందీకి ఇప్పటికే ఇంకోటి ఏంటంటే ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకొని చేయలేదు, 2 సార్లు ఎంక్వైరీ చేశారు. 2 సార్లు ఎంక్వైరీ చేసి నేర నిరూపణ అయిన తర్వాతే సస్పెండ్ చేశారు. కాబట్టి కేసు చాలా పకడ్బందీగా ఉంది కాబట్టి అరెస్ట్ చేయడానికి చాలా అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.